ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రభువును నమ్మి నాపై ఆధారపడు వానిని నేను దీవించెదను. నిజమే, ఎవరైతే ప్రభువును నమ్ముతారో వారందరికీ దేవుడు దీవెనలు ఒసగుతాడు. జోసెఫ్ తంబి గారు ప్రభువును నమ్మిన వ్యక్తి. అందుకే దేవుడు వారిని దీవెనకరంగా మారుస్తున్నాడు. జోసెఫ్ అనే మాటకి అర్థం దేవుడు వృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. నిజమే, పరిశుద్ధ గ్రంథములో యోసేపు, జోసెఫ్ అని పేరు పెట్టిన ప్రతి ఒక్కరిని, దేవుని మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని దేవుడు వృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు. పాత నిబంధన గ్రంథములో ఒక యోసేపుని చూస్తున్నాం. ఆదికాండం 37, 38, 39 అధ్యాయములలో ఆ యోసేపు దేవుని మీద ఆధారపడగా ఆ యోసేపును దేవుడు దీవించి ఆశీర్వదించాడు. నూతన నిబంధన గ్రంథములో ఇంకొక యోసేపుని చూస్తున్నాం. యేసు ప్రభు సాకుడు తండ్రి యోసేపు. ఆ యోసేపు కూడా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఆయనను దీవించి ఆశీర్వదించాడు. మన పాలక దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారు కూడా ఈ ప్రాంతంలో నివసించినప్పుడు దేవుని మీద ఆధారపడి జీవించాడు. అందుకే దేవుడు పాత నిబంధన గ్రంథంలో యోసేపును ఆశీర్వదించినట్లు, నూతన నిబంధన గ్రంథంలో యోసేపును ఆశీర్వదించినట్లు మన దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారిని కూడా ఆశీర్వదించాడు, వృద్ధిలోనికి తెచ్చాడు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైందని యాకోబు పత్రిక 5:16లో మనం చదువుతున్నాం. కనుక ఈ నవదిన ప్రార్థనలో 2వ రోజున నీతిమంతుడా, దైవ సేవకుడా బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కోసం ప్రార్థించండి. మీరు మా కుటుంబంలోనికి వృద్ధి కోసం, మా కుటుంబంలో ఆరోగ్యం కోసం ప్రార్థించమని దైవ సేవకుని ప్రార్థనా సహాయాన్ని కోరదాం. మన కుటుంబాలను వృద్ధిలోనికి తీసుకురమ్మని దేవుని వైపు చూద్దాం. చాలాసార్లు